హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరాలలో ఒకటి అయినటువంటి బెజవాడ అలియాస్ విజయవాడని అయితే చూపించబోతున్నాను. ఈ విజయవాడలో తప్పక చూడవలసిన టూరిస్ట్ ప్రదేశాలు, ఇంద్రకీలాద్రి కొండపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్స్ అండ్ బోటింగ్ స్పాట్ మరియు ఈ ట్రిప్ కి అయ్యే ట్రావెల్ ఖర్చులు అన్నిటి గురించి డీటెయిల్ గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం లేకుండా మరి వీడియోని మొదలెట్టేద్దామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ విజయవాడకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. విజయవాడకి మనం 3 ways లో అయితే చేరుకోవచ్చండి. బస్ లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం విజయవాడ సిటీకి ప్రతి ఊరి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. వాటిని ఎక్కి విజయవాడ బస్ స్టాండ్ కి అయితే చేరుకోవచ్చు. బస్ స్టాండ్ నుంచి దుర్గమ్మ టెంపుల్ కి లోకల్ బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్ లో ఉంటాయి. ఫ్లైట్ లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం గన్నవరంలో ఉన్నటువంటి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి టెంపుల్ కి క్యాబ్ లో అయితే చేరుకోవచ్చు. ట్రైన్ లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం విజయవాడ రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి ఆటో ఆర్ లోకల్ బస్సెస్ లో టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు. మేము అయితే మా ట్రిప్ ని కావలి రైల్వే స్టేషన్ నుంచి అయితే మొదలు పెట్టామండి. విజయవాడకి ట్రైన్ లో అయితే వెళ్తున్నాము. నెల్లూరు జిల్లా నుంచి విజయవాడకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి. మీరు అస్సలు వరీ కాకండి. విజయవాడకి మీరు ట్రైన్ లో వెళ్తున్నట్లయితే ఈ విజయవాడ ఎంట్రన్స్ లోనే కృష్ణా నది అయితే ఉంటుందండి. ఈ నది పైనుంచే మన ట్రైన్ అయితే వెళ్తుంది. వ్యూ అయితే సూపర్ గా ఉంటుందండి. రండి వెళ్ళి చూద్దాం. మొత్తానికి విజయవాడకి అయితే వచ్చేసామండి. ఇదే విజయవాడ రైల్వే స్టేషన్. మేము విజయవాడ చేరుకునేసరికి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 8 o'clock అయితే అయిందండి. ఈ విజయవాడలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని కవర్ చేయాలి అంటే మీకు ఒక్క రోజు అయితే సరిపోతుంది. మీరు కావాలంటే 2 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రండి ఫస్ట్ మనం దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కి ఎదురుగా టెంపుల్ దగ్గరకు వెళ్ళడానికి ఆటోస్ అండ్ సిటీ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. మీరు ఈజీగా వీటిని క్యాచ్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. ఈ సిటీ బస్సెస్ ఆగే దగ్గర మీకు ఈ దివ్య దర్శనం బస్సెస్ అయితే కనిపిస్తాయండి. బస్ స్టాండ్ లో కూడా ఇలాంటి బస్సెస్ మీకైతే కనిపిస్తాయి. ఈ బస్ లో మనం అమ్మవారి గుడి దగ్గరకు అయితే వెళ్ళవచ్చు. ఈ బస్ ఛార్జ్ కూడా చాలా చీప్ ప్రైస్ లోనే ఉంటుంది. పర్ పర్సన్ కి 10 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో అయితే వెళ్ళామండి. ఈ విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా కృష్ణా నదిలో స్నానం చేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారండి. సో అందరూ బస్ లో ఆర్ ఆటోలో వస్తే ఫస్ట్ కృష్ణా నది దగ్గరకు అయితే దిగుతారు. ఈ కృష్ణా నది దగ్గరే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి. సో డోంట్ వరీ. చూడండి ఎంత మంది భక్తులు స్నానం చేస్తున్నారో ఈ నదిలో. ఈ నది దగ్గర నేను మా అన్నయ్య కూడా అలా కృష్ణా నదిలో అయితే స్నానం అయితే చేసేసామండి. ఈ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లే భక్తులు తలనీలాలను కూడా సమర్పించుకొని కృష్ణా నదిలో మునిగి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఆ ప్లేస్ ని కూడా మీకు అయితే చూపిస్తాను ఎక్కడ తలనీలాలు ఇస్తారో. బట్ ఈ కృష్ణమ్మ గురించి ఇంకొక విషయం అయితే మీకు చెప్పాలండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ కృష్ణా నది కొండ పైన ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారి ముక్కు పుడకను తాకితే ప్రళయం వస్తుంది అని, ప్రపంచం అంతమైపోతుంది అని కాలజ్ఞానంలో అయితే రాశారట. ఈ కృష్ణా నది దగ్గర ఈవినింగ్ టైం లో హారతి అయితే ఇస్తారండి. నార్త్ లో గంగమ్మకి హారతి ఎలా అయితే ఇస్తారో అదే విధంగా ఈ కృష్ణమ్మ దగ్గర కూడా హారతిని అయితే ఇస్తారండి ఈవినింగ్ టైం లో. సో అస్సలు మిస్ కాకండి ఈ హారతిని అయితే. ఇక్కడ చూస్తే నదిలో మునగలేని వాళ్ళ కోసం వీళ్ళు సపరేట్ గా ట్యాప్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేస్తున్నారండి. సో నదిలో లోపలికి వెళ్ళలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫెసిలిటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కృష్ణా నది. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు.
ఈ నది దగ్గరే మనకు బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. ఆ బోట్స్ లో మనం భవానీ ఐలాండ్స్ కి కూడా వెళ్ళవచ్చు. ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భవానీ ఐలాండ్ కి అయితే వెళ్దాం. మీరు అమ్మవారి కోసం కొబ్బరికాయలు లేదా చీర జాకెట్లు ఏమైనా కొనుక్కోవాలి అంటే ఇక్కడ మీరైతే కొనుక్కోవచ్చండి. ఈ కృష్ణా నది ఎదురుగానే ఆపోజిట్ రోడ్ లో మీకు ఈ బ్లూ కలర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ లోనే మనం తలనీలాలను అయితే సమర్పించుకోవచ్చు. సో వన్స్ మీరు కృష్ణా నదిలో స్నానం చేసి దుర్గమ్మ దేవి టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకుంటే మనం ఇక్కడ 2 వేస్ లో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చండి. ఈ ఇంద్రకీలాద్రి కొండపైకి నడవలేని వాళ్ళు, బస్ లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం మీరు కృష్ణా నది దగ్గర ఎక్కడైతే బస్ దిగారో అక్కడికే ఈ దుర్గమ్మ దివ్య దర్శనం బస్సెస్ అయితే వస్తాయండి. ఆ బస్ లో మీరు కొండపైకి అయితే వెళ్ళవచ్చు. టికెట్ ప్రైస్ కూడా 10 రూపీసే ఉంటుంది కొండపైకి. ఇంకొక మార్గం వచ్చి మెట్ల మార్గం అండి. నేనైతే మెట్ల మార్గంలోనే వెళ్తున్నాను టెంపుల్ దగ్గరికి. ఇలా కృష్ణా నది నుంచి రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే నడక మార్గం అయితే మనకి కనిపిస్తుందండి. రండి వెళ్దాం. మీరు గనక మీ ఓన్ వెహికల్స్ లో విజయవాడకి వస్తే ఈ నడక మార్గం దగ్గరే కార్ ఆర్ బైక్ పార్కింగ్ అయితే ఉంటుందండి. కొండపైకి కూడా పార్కింగ్ అయితే ఉంటుంది, డోంట్ వరీ. సో రండి కొండపైకి వెళ్దాం. సో ఇలా మీరు కొంచెం నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రూట్ నుంచి మనం వెళ్తూ ఉంటే మెట్ల మార్గంకి వెళ్లే దారి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కూడా మీరు కార్ పార్కింగ్ ని అయితే చేసుకోవచ్చు. కొండపైకి నడిచి వెళ్ళలేని భక్తుల కోసం ఇలా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అయితే ఏర్పాటు చేస్తున్నారండి. 1 పర్సన్ కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దుర్గమ్మ వెలసినటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రం. ఎంత అద్భుతంగా ఉందో కదా చూడడానికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు దర్శనానికి వెళ్లే మార్గం అయితే కనిపిస్తుందండి. దీని పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్తాను. రండి మనం ముందు దర్శన మార్గం గుండా లోపలికి అయితే వెళ్దాం. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు సామాన్లు భద్రపరిచే కౌంటర్ అయితే కనిపిస్తుందండి. ఒక్క బ్యాగ్ కి వీళ్ళు 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు లగేజ్ ని అయితే భద్రపరచుకోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చెప్పులు భద్రపరిచే కౌంటర్ అయితే కనిపిస్తుందండి. 1 పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ కి 5 రూపీస్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఈ గుడిలో అమ్మవారికి మీరు ఏవైనా సేవలు చేయించుకోవాలి అని అనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్స్ ని అయితే కాంటాక్ట్ అయ్యి లేదా ఈ కౌంటర్ దగ్గరకు వెళ్ళి అయితే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్ పక్కనే మనకు మొబైల్ భద్రపరిచే కౌంటర్ కూడా కనిపిస్తుందండి. టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో అయితే లేదండి. సో నా మొబైల్స్ ని ఇక్కడ భద్రపరుచుకొని టెంపుల్ పైకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఒక మొబైల్ కి వీళ్ళు 5 రూపీస్ అయితే టికెట్ ని అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కౌంటర్ పక్కనే మనకు 7 అంతస్తుల పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సేలకు సంబంధించినదే. ఈ బిల్డింగ్ లోని మెట్ల మార్గం గుండా కూడా మనం పైకి వెళ్లి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ 3వ అంతస్తులో మనకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఈ బిల్డింగ్ కింద లిఫ్ట్ కూడా ఉంటుంది. వెళ్ళలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఈ లిఫ్ట్ మార్గాన్ని అయితే చేసుకొని కొండపైకి అయితే వెళ్ళవచ్చు. ఈ బిల్డింగ్ పక్కనే మనకు పాత మెట్ల మార్గం అయితే కనిపిస్తుందండి. రండి వెళ్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పాత మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ఎంట్రన్స్ వరకు ఫోన్ అయితే అలో ఉంటుందండి. ఈ మెట్ల మార్గం పైకి అయితే మనం ఫోన్ ని అలో చేయరు. సో ఈ మెట్ల మార్గం నుంచి అమ్మవారి గుడికి చాలా ఈజీగా అయితే వెళ్ళవచ్చండి. ఈ అమ్మవారి గుడికి వెళ్లే మెట్ల మార్గానికి చాలా మంది భక్తులు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని నడకనైతే ప్రారంభిస్తారు. గుడి లోపల కొబ్బరికాయలు అండ్ దీపాలను వెలిగించడానికైతే ఉండదండి. సో మీరు కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకుంటే ఈ మెట్ల మార్గం దగ్గరే కొబ్బరికాయని కొట్టి అమ్మవారిని పూజించుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళండి. దసరా సమయంలో ఈ టెంపుల్ అయితే చాలా క్రౌడీగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి మెట్ల మార్గం. ఇలా వెళ్తే అమ్మవారి గుడి పైకి అయితే చేరుకోవచ్చు. ఈ ప్లేస్ వరకు మాత్రమే మనకు మొబైల్ ఫోన్ అయితే అలా ఉంటుందండి. ఇక్కడి నుంచి అలా ఉండదు. లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు. చూడండి ఎంత అద్భుతమైన తేజస్సుతో ఉన్నారో అమ్మవారు. ఈ
ఇంద్రకీలాద్రి కొండపై వెలిసిన దుర్గమ్మని భవానీ దేవి అనే పేరుతో అయితే పిలుస్తారు. ఈ దుర్గాదేవి అమ్మవారి ముఖంలో కనిపించే ఆ ప్రశాంతమైన చిరునవ్వు చూసిన ప్రతి భక్తుడి మనసుకు అపురూపమైన శాంతి అయితే కలుగుతుంది. ఈ కనకదుర్గమ్మ వారి దివ్య దర్శనం జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అనుభూతిని అయితే అందిస్తుంది. ఈ కొండ పైన ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. అవి అన్ని చూపిస్తాను, రండి వెళ్దాం. వన్స్ అమ్మవారిని దర్శించుకొని బయటకు రాగానే ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, శ్రీ నటరాజ స్వామి ఆలయం అండ్ శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తాయండి. వాటిని కూడా దర్శించుకోండి. ఈ మల్లేశ్వర స్వామి ఆలయంకి వెళ్లే మార్గంలో మనకు అద్దాల మండపం అయితే కనిపిస్తుందండి. ఈ అద్దాల మండపాన్ని అయితే అస్సలు మిస్ కాకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టికెట్ ప్రైస్ కూడా 5 రూపీసే ఉంటుంది పర్ పర్సన్ కి. అస్సలు మిస్ కాకండి ఈ అద్దాల మండపాన్ని. నేను దర్శనం అయిపోయాక కిందకు వెళ్ళి మొబైల్ తీసుకొని లిఫ్ట్ నుంచి పైకి అయితే వచ్చి ఈ గోపురాన్ని అయితే వీడియో తీస్తున్నానండి. మీకు చూపించడం కోసమే ఇంత కష్టపడ్డాను నేను. ఇక్కడ వరకు మనకు మొబైల్ ఫోన్ అయితే అలా ఉంటుందండి. ఈ గోపురాన్ని అయితే మనం వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈ గోపురం పక్కనే అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శన మార్గాలు అయితే ఉంటాయండి. క్రౌడ్ ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్ళాలి అనుకునేది చూస్ చేసుకోండి. దసరా టైంలో అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి. సో బెటర్ దసరా టైంలో 300 రూపీస్ దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ గోపురం పైనుంచి సిటీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, అస్సలు మిస్ కాకండి. అమ్మవారిని దర్శించుకొని కిందకు వెళ్ళి మీ లగేజెస్ అండ్ మొబైల్స్ ని తీసుకున్న తర్వాత కృష్ణా నది దగ్గరకు అయితే వెళ్ళండి. కృష్ణమ్మ రివర్ దగ్గర బోటింగ్ కూడా చాలా ఫేమస్ అండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో సరదాగా బోటింగ్ ని అయితే చేయవచ్చు ఈ లొకేషన్ లో. ఈ బోట్స్ ద్వారా మనం భవానీ ఐలాండ్స్ కి కూడా వెళ్ళవచ్చండి. రండి ముందు మనం బోటింగ్ ని అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఈ బోటింగ్ దగ్గర మనకు 2 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. స్పీడ్ బోట్ రైడ్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ కి 200 రూపీస్ అయితే ఉంటుంది. నార్మల్ బోట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అయితే ఉంటుంది. మీరు భవానీ ఐలాండ్స్ కి వెళ్ళాలి అంటే 1 వేకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి నార్మల్ బోట్ కి. స్పీడ్ బోట్ కి అయితే 300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు భవానీ ఐలాండ్ కి తీసుకువెళ్ళడానికి. ఇక్కడే మన టికెట్ కౌంటర్ కూడా ఉంటుందండి. టికెట్ అయితే వచ్చేసింది. అయితే స్పీడ్ బోట్ ని అయితే తీసుకున్నామండి. ఇలా మనకు సేఫ్ జాకెట్స్ ని అయితే ఇస్తారండి. సేఫ్ జాకెట్స్ ని వేసుకొని బోట్ ని అయితే ఎక్కవలసి ఉంటుంది. అన్నయ్య అయితే చాలా ఎక్సైట్మెంట్ లో అయితే ఉన్నాడండి బోట్ జర్నీ కోసం. బోట్ అయితే వచ్చేసింది, రండి మనం స్పీడ్ బోట్ ని అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. Let's go. స్పీడ్ బోట్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి, అస్సలు మిస్ కావద్దు. నెక్స్ట్ లెవెల్ ఫన్ అయితే ఉంటుంది. 10 మినిట్స్లో మనం భవానీ ఐలాండ్స్కి అయితే వచ్చేసాము. ఈ భవానీ ఐలాండ్స్కి రావడానికి ఒక్క మార్గం వచ్చి బోట్ మాత్రమే. భవానీ ఐలాండ్స్కి వెళ్ళడానికి మనకు 2 లొకేషన్స్ అయితే ఉంటాయండి. ఒకటి మీరు కృష్ణమ్మ రివర్ దగ్గర ఉన్నటువంటి బోటింగ్ వాళ్ళ దగ్గర నుంచి భవానీ ఐలాండ్స్కి అయితే చేరుకోవచ్చు. లేదంటే ఇంకొక లొకేషన్ ఉందండి. అది ఎక్కడంటే ఈ కృష్ణా ఘాట్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న భవానీ ఐలాండ్ బోటింగ్ సెంటర్ దగ్గర అయితే టికెట్స్ అయితే ఇస్తారండి భవానీ ఐలాండ్స్ కోసం. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి 110 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు ఈ కృష్ణా నది దగ్గర భవానీ ఐలాండ్స్కి టికెట్స్ దొరకకపోతే ఈ లొకేషన్లో అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే దొరుకుతుంది. ఈ భవానీ ఐలాండ్లో మనకు బ్యూటిఫుల్ గార్డెన్స్, స్పీడ్ బోట్ రైడ్స్
కిడ్స్ ప్లే ఏరియా, గార్డెన్స్ అండ్ సీనిక్ వ్యూ పాయింట్స్ అన్నీ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తాయండి. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు ఈ లొకేషన్ అయితే ఓపెన్లో ఉంటుంది. సో రండి ఒకసారి వెళ్ళి ఈ భవానీ ఐలాండ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. చిన్న పిల్లల కోసం ఈ ఐలాండ్లో చాలా గేమ్స్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో అస్సలు మిస్ కాకండి. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది ఈ ప్లేస్ అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో వన్స్ ఈ భవానీ ఐలాండ్ని కంప్లీట్ చేశాక ఇక్కడ ఉన్న నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ అయినటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం దగ్గరకు అయితే వెళ్ళిపోదాం రండి. ఇదే విజయవాడ సిటీకి మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరల్డ్స్ టాలెస్ట్ బ్రోంజ్ స్టాచ్యూ అయితే ఉంటుందండి. దీని హైట్ వచ్చి 206 అడుగులు అయితే ఉంటుందట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అస్సలు మిస్ కాకండి ఈ ప్లేస్ని. వన్స్ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోతుందండి. సో నేను డైరెక్ట్గా కృష్ణా రివర్ దగ్గర ఉన్నటువంటి హారతి దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాను. ఈ హారతి సేమ్ నార్త్లో గంగా హారతి ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా అయితే ఉంటుందండి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ హారతి ప్రతిరోజు 6 గంటల నుంచి 6:30 వరకు అయితే జరుగుతుందండి ఈవినింగ్ టైంలో. సో అస్సలు మిస్ కాకండి ఈ హారతిని. వన్స్ ఈ హారతి కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయిందండి. సో మేము రిటర్న్ ట్రైన్లో అయితే విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో ఇంతటితో మన 1 డే విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో మీరు గనక విజయవాడకి 2 days గనక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సెకండ్ డే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉండవల్లి కేవ్స్. ఈ కేవ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి మంగళగిరిలో ఉన్నటువంటి పాంకాల నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ విజయవాడలో, అస్సలు మిస్ కాకండి. అండ్ కొండపల్లి ఫోర్ట్, ఈ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గాంధీ హిల్స్ అండ్ విజయవాడ సిటీకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అమరావతి స్తూపాలను కూడా విజిట్ చేయండి. ఈ ప్లేసెస్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఆర్ విజయవాడ సిటీలో రెంటల్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయండి. మీరు కావాలంటే యూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారుగా మన విజయవాడ సిటీ కంప్లీట్ టూర్ ప్లాన్ అండ్ దుర్గమ్మ టెంపుల్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ట్రిప్ లో మీకు ఏ ప్లేస్ చాలా బాగా నచ్చిందో కామెంట్ లో అయితే తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.